హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వేలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. 2025 సంబంధించి మనము దాదాపు ఒక 1000 వీడియోస్ వరకు నేను చేశాను. మీ అందరూ కూడా చూశారు. ఈ సంవత్సరం జేఈఈ ఎగ్జామ్కి అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి పిల్లలందరూ కూడా పండగ సెలవులకు వచ్చేసి అందరూ హాస్టల్స్కి చేరుకొని జేఈఈకి సంబంధించినటువంటి ఫైనల్ ప్రిపరేషన్ తుది మెరుగులు రుద్దుతూ ఉన్నారు. సో మోస్ట్లీ జనవరికి అంతా కూడా మనకి జేఈ అయిపోయేసి ఫిబ్రవరి 14వ తారీఖు మనకి జేఈ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత సంవత్సరంలో అబ్రాడ్ ఎడ్యుకేషన్కి సంబంధించి దుబాయ్ మేము చాలా అడ్మిషన్స్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులందరూ కూడా బిట్స్ పిలానీ కానీ, అదేవిధంగా మణిపాల్ కానీ, ఉలంగాంగ్ కానీ, మిడిల్ సెక్స్ కానీ, హ్యారియట్ వాట్ కానీ ఇలాంటి అనేక యూనివర్సిటీస్లో మన ద్వారా జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం యూజీకి విదేశాల్లోకి వెళ్ళటం ద్వారా మనకి ఏం మేలు జరుగుతుంది, ఒక 3 కంట్రీస్ని ప్రాథమికంగా తీసుకొని నేను ఈరోజు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకు ఈ 3 కంట్రీస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేదానికి ఫస్ట్ రీజన్ తెలియజేస్తూ, మనము పీజీ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే ఎంబీఏ కానీ, ఎంఎస్ కానీ 5 దేశాలకు ప్రధానంగా వెళ్ళేటువంటి వాళ్ళం. ఇందులో మొట్టమొదటిది అందరికీ నచ్చేటువంటి డాలర్ డ్రీమ్స్ని నెరవేర్చినటువంటి దేశం ఇప్పటివరకు. నేను చెప్తున్నాను, ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. డాలర్ డ్రీమ్స్ని నెరవేర్చినటువంటి దేశం. సో అది పాస్ట్ టెన్స్ అనమాట, గతః. తర్వాత కెనడా, యూకే, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఈ 5 కంట్రీస్కి మనము ఎంఎస్ విషయంలో కానీ, ఎంబీఏ విషయంలో కానీ ఎక్కువ మంది, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల పిల్లలు ఎక్కువ మంది ఈ కంట్రీస్కి వెళ్ళి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఓకే, ఇది ఎంబీఏ కానీ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ ఎంఎస్ అనుకోండి, లేకపోతే ఎంఎస్సీ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ యూజీకి సంబంధించి అబ్రాడ్కి వెళ్ళేటువంటి కల్చరు ఓన్లీ ఇలైట్ కమ్యూనిటీస్లో ఉండటం, విదేశాలకు వెళ్ళి చదవాల్సి వచ్చినప్పుడు రకరకాల ఇబ్బందులు, పిల్లల యొక్క మానసిక పరిస్థితి, వాళ్ళ ఏజ్ 17 సంవత్సరాలు మాత్రమే ఉండటం వల్ల ఇది చాలా దూర ప్రాంతం. దగ్గర ఒక మనకి వర్స్ట్ కేసులో కూడా 10 గంటల లోపు జర్నీ ఏది కూడా లేదు. ఇక్కడ 10 నుంచి 20 గంటలు, 24 గంటల జర్నీ ఉండటం వల్ల ఇక్కడికి మనం పేరెంట్స్గా ఎప్పుడన్నా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా, ఎందుకంటే మీరు పెంచుకున్నటువంటి పసిబిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై దాదాపు 17-18 సంవత్సరాలు పూర్తయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంటి మీద, తల్లిదండ్రుల మీద, అదేవిధంగా ఆ ఎన్విరాన్మెంట్ మీద ఆ యొక్క ప్రేమ ఇంకా తగ్గదన్నట్టు. సహజంగా మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఒక 19 సంవత్సరాలు 20 సంవత్సరాల కంటే వాళ్ళకి డిగ్రీ అయిపోయే లోపల వచ్చేస్తుంది. ఈ దూర ప్రాంతాలకు పంపించడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో ఆ కల్చర్కి మింగిల్ అవ్వలేక అనుకోండి, లేకపోతే పేరెంట్స్ని చూడాలనిపించినప్పుడు మనకు ఒక కేర్వింగ్ ఉంటుంది. ఈరోజు సహజంగా నేను పొద్దున్న లేస్తే సహజంగా ఇడ్లీ ఇష్టంగా తింటాను. సో ఇడ్లీ తినలేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే వీళ్ళకి ఆ యొక్క ఆలోచనలు ఏదైతే ఉంటాయో ఇవి 18 ఏళ్ళ పిల్లల్లో ఎక్కువ ఉంటాయి. అందువల్ల మనకు దగ్గరగా ఉన్నటువంటి కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఈ కంట్రీస్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 3 కంట్రీస్ని ప్రిడామినెంట్గా 89 కెరియర్ గైడెన్స్ ప్రమోట్ చేయాలనుకుంటుంది యాజ్ ఫార్ యాజ్ యూజీ ఎడ్యుకేషన్ ఈజ్ కన్సర్న్. యూజీ ఎడ్యుకేషన్కి సంబంధించి 3 కంట్రీస్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఇందులో మొట్టమొదటిది దుబాయ్. ఇది సిటీ పేరండి. యాక్చువల్గా ఇది యుఏఈ అంటారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. దాదాపు 7 ఎమిరేట్స్ యొక్క సమాహారమే దుబాయ్, యుఏఈ దేశము. అందులో దుబాయ్ అనేది ఒక ఎమిరేట్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి మలేషియా, థర్డ్ వన్ వచ్చేసి సింగపూర్. సో ఈ 3 దేశాలకి యూజీ పిల్లల్ని ఎక్కువగా రికమెండ్ చేయటం అనేది నా ఆలోచనగా ఉంది. ఎందుకు ఈ 3 దేశాలని, లేకపోతే ఈ 3 ప్రాంతాలను నేను ఎంచుకోవడానికి కారణం వచ్చేసి, మొదటి 2 దేశాలు మలేషియా తీసుకున్నట్లయితే దీనికి నో వీసా రిక్వైర్డ్, అసలు వీసా అవసరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. యుఏఈకి వచ్చేది జస్ట్ ఒక అరైవల్ వీసా లేకపోతే ఎండిఎఫ్సి అనే ఒక ఫామ్ ఉంటుంది, అది నింపితే సరిపోతుంది. సింగపూర్కి కూడా 3-4 డేస్లో వీసా వచ్చేస్తుంది, పెద్ద కాంప్లెక్సిటీస్ ఏమి ఉండవు. ఈ 3 కూడా ఏషియన్ కంట్రీస్లో, ఆసియా ఖండంలో ఎక్కువ మంది పిల్లలు వచ్చి చదివే దేశాలుగా ఈ 3కి కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ అనేక కల్చరల్ సిమిలారిటీస్తో పాటు మిక్స్డ్ కల్చర్ ఉంది. అంటే డైవర్సిటీ మొత్తం ఏషియా నుంచి ఉంది. ఇప్పుడు దుబాయ్లో కానీ, మలేషియా, సింగపూర్లో తీసుకున్నప్పుడు అన్ని దేశాల ప్రజలు కనిపిస్తున్నారు. అటు ఆస్ట్రేలియన్స్ ఉన్నారు, అటు న్యూజిలాండ్ వాళ్ళు ఉన్నారు, యుఎస్ వాళ్ళు ఉన్నారు, యూకే వాళ్ళు ఉన్నారు, ఏషియన్స్ ఉన్నారు, ఇరానియన్స్ ఉన్నారు, లెబనాన్స్ ఉన్నారు, అదేవిధంగా యుఎస్ఎస్ఆర్, అజర్బైజాను, కిర్గిస్తాను, అదేవిధంగా పాకిస్తాను,
ఒక కంట్రీ అని కాదు, అన్ని దేశాల నుంచి పిల్లలు ఉండటం వల్ల మిక్సర్ కల్చర్ అనేది ఇక్కడ ఉంది. మోరోవరు అన్నిటికన్నా మనకి ఎప్పుడు కూడా మనం గమనించండి, ఇట్ ఈజ్ వెరీ వెరీ నియర్ టు ఇండియా. భారతదేశం నుంచి మీరు ఏ కంట్రీ తీసుకున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్, విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మలేషియా సింగపూర్కి జస్ట్ 13,000 టికెట్, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఫ్లైట్ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది, ప్లస్ జర్నీ టైము 3.5 అవర్స్ ఉందండి. అంటే 3.5 గంటలు. ఒక విజయవాడలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఒక చెన్నైలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఈ 3 దేశాలకు వెళ్ళాలంటే పక్క సిటీకి వెళ్ళడం కన్నా ఆ దేశానికి వెళ్ళిపోవడం ఈజీ. పోనీ ఛార్జెస్ ఏమైనా ఎక్కువ ఉంటాయంటే ఎక్కువ కాదు, 13,000 15,000 అట్లయితే మీరు ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు. వీసా రిక్వైర్మెంట్స్ పెద్దగా లేవు. మన హోమ్ కంట్రీలో ఉన్నటువంటి టెంపరేచరే ఉంటుంది. మన ఆహారపు అలవాట్లకు సంబంధించినటువంటి అన్ని రకాలు కూడా అక్కడ కూడా దొరుకుతున్నాయి. వీటన్నిటికి మించి ఇవి పాస్పోర్ట్ వాల్యూ కలిగినటువంటి దేశాలు. ఇప్పుడు దుబాయ్ పాస్పోర్ట్ ఉందనుకోండి, అంటే ఈ పాస్పోర్ట్ ఎందుకు వాల్యూ మనం చెప్తామంటే, పాస్పోర్ట్ వాల్యూ ఆఫ్ మీకు దుబాయ్ తీసుకున్నట్లయితే, అంటే యుఏఈ పాస్పోర్ట్ తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 150 170 కంట్రీస్ మీకు వితౌట్ వీసా వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళు అన్ని దేశాలతో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారని అర్థం. అంటే మంచి పాస్పోర్ట్ ఇండెక్స్ ఉంది, మంచి సేఫ్టీ ఉంది, క్రైమ్ రేట్ లేదు, పొలిటికల్ కరప్షన్ లేదు, అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, పొల్యూషన్ లేదు. మనకి ఇండియాలో చాలా సిటీస్తో పోల్చుకున్నప్పుడు కూడా పొల్యూషన్ చాలా చాలా తక్కువ. సింగపూర్ అయితే కానీ మలేషియా కానీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంతా కూడా మీకు బిలో 50 ఉంటుంది. AQI అంటారు దీన్ని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈజ్ వెరీ లో. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ ఇక్కడ క్యాంపస్లు పెట్టుకొని ఉన్నాయి. మీరు మలేషియాకి వెళ్ళారనుకోండి, మలేషియాలో మీకు ఆస్ట్రేలియన్ క్యాంపస్లు ఉన్నాయి, అదేవిధంగా UK క్యాంపస్లు ఉన్నాయి, అమెరికన్ క్యాంపస్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆఫ్ క్యాంపస్ అక్కడ పెట్టుకున్నారు. అంటే మీరు ఒక మంచి QS ర్యాంకింగ్ కలిగినటువంటి యూనివర్సిటీస్లో మీ బడ్జెట్లో చదువుకునేదానికి అవకాశం ఉంది. వీటన్నిటికి మించి తల్లిదండ్రులు పోవాలన్నా, ఇప్పుడు మా పాప వచ్చేసి దుబాయ్లో చదువుకుంటుంది. ఎందుకు నేను దుబాయ్లో చేర్పించిన అంటే నాకు 15 రోజులకు ఒకసారి మాకు చూడాలనిపిస్తుందండి. చూడాలనిపించినప్పుడు ఒక 15 రోజులు పెట్టుకుంటే ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు. ఈ ఎమోషన్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఫస్ట్ పోయిన తర్వాత ఫస్ట్ సంవత్సరం వచ్చేసి 10 సార్లు వచ్చింది అనుకోండి, రెండో సంవత్సరం 5 సార్లు వస్తారు, మూడో సంవత్సరం వచ్చేసరికి 2 సార్లు వస్తారు, 4వ సంవత్సరం నేను రాలేనన్నా మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కడికో వేరే దేశానికి పోతున్నానని చెప్తారు. కానీ ఉన్న రోజులు అయితే వాటిని సస్టైన్ చేయాలి కదా. అందుకోసంగా మనకు దగ్గర దేశంలో అయితే ఈజీగా ఉంటుంది. బడ్జెట్ ఇండియాలో కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మోడరేట్ కాలేజెస్ అంటే వేల సంఖ్యలో అడ్మిషన్స్ తీసుకునేటువంటి కాలేజెస్ తీసుకున్నట్లయితే VIT కానీ SRM కానీ లేకపోతే ఎనీ బ్రాండెడ్ కాలేజ్ తీసుకున్నా ఈరోజు మీకు 30 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఫుడ్ అండ్ అకామిడేషన్తో కలిపి. ఇదే 30 లక్షలతో మీరు ఆ కోర్సుని మలేషియాలో చేసేయచ్చు, అది కూడా QS ర్యాంకింగ్ ఉన్నటువంటి యూనివర్సిటీలో చేసేయచ్చు. దాదాపు 100-150 మంది దేశాల పిల్లలతో కలిసి మీరు ఈ కోర్సును చదువుకునేదానికి అవకాశం వస్తుంది. ఫారెన్ డిగ్రీ వస్తుంది, ఫారెన్ ఎక్స్పోజర్ వస్తుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందనేటువంటి తెలుసుకునేటువంటి అవకాశం పిల్లలకి చాలా పెద్ద ఎత్తున వస్తుంది. మనకి చాలా సిగ్గు, బిడియము ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. వీటన్నిటిని లేకుండా మనం 10 మందితో కలివిడిగా ఉండాలన్నా, 10 మందితో కలిసి మెలగాలన్నా, రేపు పొద్దున టీమ్ బిల్డింగ్ స్కిల్స్ నేర్చుకోవాలన్నా ఫారెన్ ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్. మీరు దీనికి ఎగ్జాంపుల్ ఎక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మీ ఊర్లో ఏ ఎల్లయ్యో పుల్లయ్యో ఉంటాడు, వాడు మొన్నటిదాకా తలకాయ దించుకొని ఎత్తిన చోట ఎత్తకుండా పోతూనే ఉంటాడు అనమాట, తల దించుకొని. అట్టాడోడు అమెరికాకి పోయి రాగానే పెద్ద హీరో అయిపోతాడు, కలర్ఫుల్ షర్ట్లు వేసి అంతా డ్రామా చేస్తూ ఉంటాడు. ఏం జరిగింది అంటే వాడు ప్రపంచాన్ని చూసి వాళ్ళలో ఆ యొక్క అవేర్నెస్ అనేటువంటి ఒక స్పార్క్ అనేది వాళ్ళలో కలిగింది. మీరు గమనించండి, బాగా తెలివి కల్లోడే అమెరికా పోయి సంపాదించలేదు. అక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ అనేటువంటి అవేకనింగ్ సిస్టమ్ రావటం వల్ల స్టూడెంట్లో ఆ స్టూడెంట్ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి వాడు అమెరికాలో ఉన్నా రాణిస్తున్నాడు, ఇక్కడ ఉన్నా రాణిస్తున్నాడు. సో ఇప్పుడున్నటువంటి గ్లోబల్ సినారియోస్ గురించి మళ్ళీ వీడియోస్లో మనం మాట్లాడతాం కానీ, బట్ వీల్ రెస్ట్రిక్ట్ దిస్ ఇన్ దిస్ వీడియో. మీరు సింపుల్ బడ్జెట్లో మలేషియాలో చదువుకోవచ్చు. సో ఏం కారణాలు, ఇప్పుడు ఫస్ట్ మలేషియాలో ఎందుకు చదవాలనేది చూద్దాం. మలేషియాలో ఖర్చులు ఎలా ఉంటాయి, ఎందుకు చదవాలి, మలేషియాకి సంబంధించి చూసినప్పుడు మనము ఎప్పుడైనా నేను ఒక మాట చెప్తున్నానంటే దీంట్లో చాలా విషయాలు ఇమిడి ఉంటాయి. ఫస్ట్ మన పిల్లలు అక్కడ అడాప్ట్ చేసుకోగలరా లేదా, పిల్లల సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది లేదు, డ్రగ్ కల్చర్ ఎలా ఉంది, అదేవిధంగా అక్కడ అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క రెప్యుటేషన్ ఎలా ఉంది, అనేక విషయాలను కన్సిడర్ చేసుకుని నేను మీ మాట చెప్తాను. కాబట్టి ఇందులో ఫస్ట్ రికమెండేషన్ వోలంగాంగ్ యూనివర్సిటీ అండి. వోలంగాంగ్ యూనివర్సిటీ గ్లెన్ మేరీ క్యాంపస్. సో ఇది కౌలాలంపూర్లో ఉంది, మలేషియాలోని కౌలాలంపూర్లో ఉంది. జనరల్గా దీని యొక్క ఫీ స్ట్రక్చర్ చెప్తాను. దీని యొక్క QS ర్యాంకింగ్ ప్రపంచంలో దీని ర్యాంక్ ఎంత అంటే 186 ర్యాంక్ ఉంది. ఓకే, ప్రపంచంలో ఉన్నటువంటి మేజర్ ప్రాంతాలలో వీళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఉదాహరణకి
ఉలంగాంగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీని చాలా సింగపూరియన్ యూనివర్సిటీస్ కూడా ఈ డిగ్రీని ఆఫర్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా దుబాయ్లో మా బాబు చదివే యూనివర్సిటీ పేరు కూడా ఉలంగాంగ్ యూనివర్సిటీ, సేమ్ ఇదే క్యాంపస్. అదేవిధంగా హాంకాంగ్లో ఉంది. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఇది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ. ఆస్ట్రేలియాలో ఉలంగాంగ్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ది హ్యూజ్ క్యాంపస్ దేర్ అండ్ హ్యూజ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి క్యాంపస్ అనమాట. సో మన దేశంలో ఉన్నటువంటి అన్ని ఎన్ఐటీస్ కన్నా ఇది బెటర్ క్యాంపస్. మీ ఖర్చు ఎంత వస్తుంది? ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్ ఒక 5,75,000 నుంచి 6.5 లక్షల వరకు సంవత్సరానికి ఫీజు. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ పనికిమాలిన కాలేజ్ తీసుకున్నా ఈ మందం ఫీజులు ఉన్నాయి. సో 5,75,000 నుంచి 6,50,000. హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది? ఇక్కడ హాస్టల్ అంటే ఫారిన్కి సంబంధించి ఏదైనా ఒక హాస్టల్ పేరు నేను చెప్తున్నాను అంటే అక్కడ ఓన్లీ అకామిడేషన్ కాస్ట్ మాత్రమే ఉంటుందండి. ఫుడ్ కాస్ట్ మనం పెట్టుకోవాలి. మన ఇండియన్ కరెన్సీలో నెలకు 10,000 రూపాయలు ఉంటుంది. ఈ ఉలంగాంగ్ యూనివర్సిటీలో మనం కానీ గమనించినట్లయితే ఒక 20 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. లెబనీస్ ఫుడ్ కోర్టు, ఆస్ట్రేలియన్ ఫుడ్ కోర్టు, తర్వాత వెస్ట్రన్ ఫుడ్ కోర్టు, తర్వాత ఇరానియన్ ఫుడ్ కోర్టు, ఇండియన్ ఫుడ్ కోర్టు, ఇట్లా తీసుకున్నట్లయితే మీకు అన్ని రకాలైనటువంటి క్యూజైన్స్ అంటే అన్ని రకాలైనటువంటి వంట పదార్థాలు కానీ అక్కడ 20 క్యాంటీన్స్ ఉన్నాయి. అక్కడ పిల్లలు వెళ్ళేసి తింటూ ఉంటారు. విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్ ఉంది. కేఎల్ అంటే కౌలాలంపూర్, ఎప్పుడూ టూరిస్టులతో కలకలలాడే ప్రాంతము, తర్వాత పొల్యూషన్ లేనటువంటి ప్రాంతం, శాంతి భద్రతలు రాజకీయ పరంగా స్థిరమైనటువంటి ప్రాంతం. అదేవిధంగా డైవర్సిటీ కానీ తీసుకున్నప్పుడు ఉలంగాంగ్ యూనివర్సిటీ డైవర్సిటీ, ఎందుకంటే ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నారనుకోండి, నాకు ఇష్టమైనటువంటి కాలేజ్ ఏంటి మీ అందరూ తెలుసు, సిబిఐటి. మా సిబిఐటీలో తీసుకున్నప్పుడు భీమవరం నుంచి మన నిర్మల్ దాకా ఉన్నటువంటి పిల్లలు తప్ప, లేకపోతే అనంతపురం నుంచి ఇటుపక్క కరీంనగర్ పిల్లల దాకా తప్ప బయట వాళ్ళు ఎవరు సిబిఐటీలో లేరు. 70% మంది తెలంగాణ పిల్లలు, ఒక 15% ఎన్ఆర్ఐ కోటలో ఆంధ్ర పిల్లలు. అన్నీ మనయే మొహాలు, మనయే ఆలోచనలు, మనదే విధానం. దీనివల్ల ఏమవుతుందంటే సేమ్ రిక్వైర్డ్ స్కిల్ ఏది నేర్చుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ఫ్యూచర్లో. అందుకని మనం అబ్రాడ్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉలంగాంగ్ యూనివర్సిటీలో 150 దేశాల ఫ్లాగ్స్ ఉంటాయి, 150 దేశాల పిల్లలు ఉంటారు, దగ్గర 100 దేశాల నుంచి ఫ్యాకల్టీ ఉంటారు. మరి ఫీజు యావరేజ్ 6 లక్షల రూపాయలు. బీటెక్ అనుకుంటే 6 24 లక్షలు. హాస్టల్ ఫీజు ఒక 4,50,000, 30 లక్షల రూపాయలు అక్కడ కూడా వచ్చేస్తుంది కదా. మేము ఈ సంవత్సరం ఎవరైతే మా దగ్గర మేనేజ్మెంట్ సీట్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైనా మా దగ్గర ఈ 10,000 సర్వీస్ అనేది ఒకటి ఉంది, మీ అందరికీ తెలుసు. 10,000 రూపాయలు కడితే మనం ఏదో కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తాం, అప్లికేషన్స్ నింపిస్తాం, సైకోమెట్రిక్ అనాలిసిస్ చేస్తాం, దాని తర్వాత వచ్చేసి సమ్మర్ వెకేషన్లో వాళ్ళకి ఏదో కోర్సులు నేర్పిస్తాం. ఇలాంటి సర్వీస్ ఇస్తూ మనం ఒక 10,000 ఒక ప్యాకెట్గా చేసి మనం అందజేస్తున్నాం. ఈ సంవత్సరం దాంట్లో ఇంకొక సర్వీస్ కూడా యాడ్ చేస్తున్నాం. మీరు కేవలం ఫ్లైట్ ఫేర్ కానీ పెట్టుకుంటే మీరు ఆ మలేషియా దేశానికి పోయినట్టు ఉంటుంది. అక్కడ మేము మీకు ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి మంచి యూనివర్సిటీస్ అన్నీ కూడా చూపిస్తాం. ఎవరికి చూపిస్తామంటే ఎవరైతే ఈ 30 లక్షల నుంచి 50 లక్షలు బడ్జెట్ పెట్టి నాకు బెంగళూరులో ఆర్వీ కావాలా, బిఎంఎస్ కావాలా, ఎంఎస్ రామయ్య కావాలి, శివనాడార్ కావాలి, అమృత కావాలి, విఐటి కావాలి, లేకపోతే బిట్స్ పిలానీ కావాలి అని చెప్పేసి మీరు తిరుగుతూ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఉలంగాంగ్ యూనివర్సిటీ లేదా అక్కడ ఉన్నటువంటి టైలర్సు, సన్వే, మొనాష్, ఏపీయు, జియామెన్, మిలా, ఇట్లా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి యూనివర్సిటీస్ మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. నేను తర్వాత కూడా మలేషియన్ సిరీస్ సపరేట్గా చేస్తాను. బట్ నాకు నచ్చినటువంటి ఫస్ట్ యూనివర్సిటీ అయితే ఉలంగాంగ్ యూనివర్సిటీ. దీనికి కారణం క్యూఎస్ ర్యాంకింగ్ 186. సో సెకండ్ యూనివర్సిటీ టైలర్ యూనివర్సిటీ అండి. ఈ టైలర్ యూనివర్సిటీ అనేది మెయిన్ సిటీలో ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా చెప్పొచ్చు అంటే హైదరాబాద్ వాళ్ళందరికీ కేఎంఐటి క్యాంపస్ ఎట్లా సిటీ మధ్యలో ఉంటుంది నారాయణగూడలో, ఈ టైలర్ యూనివర్సిటీ అనేది కూడా సిటీకి మధ్యలో ఉంటుంది అనమాట. దీని క్యూఎస్ ర్యాంకింగ్ 246 ఉంది. దాదాపు 190 దేశాల వాళ్ళు ఉన్నారు. అన్ని దేశాల పిల్లలతోటే మంచి కలర్ఫుల్ క్యాంపస్ ఇది. 40 క్యాంటీన్స్ ఉన్నాయి, 40 క్యాంటీన్స్. లేని స్పోర్ట్స్ ఫెసిలిటీ లేదు, లేని కల్చరల్ యాక్టివిటీ లేదు, లేని ఇంక్యుబేషన్ సెంటర్ లేదు. వీడికి ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైనా ఒక కాలేజీ, నాకు ఫేవరెట్ కాలేజ్ అనుకుందాం, సిబిఐటి పోయినాం అనుకోండి, మా వాళ్ళు అసలు సిబిఐటి బ్రోచర్ కూడా కొట్టించరు. విఎన్ఆర్ పోయినాం అనుకో, అట్లీస్ట్ విఎన్ఆర్ బ్రోచర్ కనిపిస్తుంది. మా గోకరాజుకు పోతే ఏదో ఒక లీఫ్లెట్ లాంటిదో లేకపోతే వెబ్సైట్లో పోయి చూసుకోండి అని ఉంటారు. కానీ మీరు టైలర్స్ యూనివర్సిటీకి పోతే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల బ్రోచర్లు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే వీడి యొక్క కొలాబరేషన్ మెథడాలజీ ఏదైతే ఉందో, he is working with more than 50 to 60 universities, prominent and QS ranked universities across the world. Maybe sometimes 2+2 programs ఉన్నాయి, కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చేసి కొలాబరేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో పాత్వే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రకరకాల మెథడ్స్లో టైలర్ యూనివర్సిటీస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ మెనీ ఆఫ్ ది ఫారిన్ యూనివర్సిటీస్ ఆర్ రెప్యూటెడ్ ఫారిన్ యూనివర్సిటీస్ ఐ కెన్ సే. సో టైలర్ యూనివర్సిటీ సిటీలో ఉంది. అంటే ఉలంగాంగ్ యూనివర్సిటీ సిటీ అవుట్స్కట్స్ అని కాదు, ఇది కూడా ఈ సిటీలో. కానీ
ఇప్పుడు ఇది నారాయణగూడ అంటే మిడ్ ఆఫ్ ది సిటీలో ఉందని చెప్పడం నా ఉద్దేశం. అదేవిధంగా థర్డ్ యూనివర్సిటీ మనం తీసుకున్నప్పుడు సన్వే యూనివర్సిటీ. సన్వే యూనివర్సిటీని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే వీడికి ఒక ప్రత్యేకత ఉంది. మీ అందరికీ తెలుసు భారతదేశంలో అదానీ అంబానీ ఇద్దరే కుబేర్లు. పాత తరంలో అయితే బిర్లాలు టాటాలు 4 ఫ్యామిలీస్ తీసుకుంటే భారతదేశం. ఈడు మలేషియా అదానీ అంబానీ సగం మలేషియా ఈడిదే ఉంది. వీడికి లేదు ఎల్కేజీ దగ్గర నుంచి షాపింగ్ మాల్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి వీడికి లేని బిజినెస్లే లేవు. ఈయనకి ఒక 10-15 రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, దాదాపు ఒక 10-20 మాల్స్. సన్వే ఏరియా అంటే ఒక కౌలాలంపూర్ అనేటువంటి ఒక నగరంలో పావు భాగాన్ని కట్టేశాడు వీడు, అంతటి గనుడు అన్నట్టు. సో అలాంటి వాడి దగ్గర చదివితే ఏంటంటే వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలకే వాళ్ళకు యూనివర్సిటీ నుంచి వచ్చే విద్యార్థులు సరిపోతారు అన్నమాట. అంత పెద్ద క్యాంపస్ ఇది సన్వే యూనివర్సిటీ. సో దీనికి క్యూఎస్ ర్యాంకింగ్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల దీని క్యూఎస్ ర్యాంకింగ్ 454 వరకు ఉన్నట్టుంది అందాజాగా. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం నార్మల్ యూనివర్సిటీస్ లైక్ ఏపీ యూనివర్సిటీ, ఏషియా పసిఫిక్ యూనివర్సిటీ. సో ఇదేంటంటే ఏషియాలో ఉన్నటువంటి పిల్లలందరినీ తీసుకొచ్చి పెట్టుకుంటాడు. మనకి ఇడ్లీదా సాంబార్దా తమిళ క్యాంటీన్ ఉంది. లోపల మన తెలుగు పిల్లలు తర్వాత తమిళ పిల్లలు ఎక్కువ ఉంటారు. మలేషియా క్యాంపస్లో జనరల్గా ఏంటంటే తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు, బట్ చైనీస్ ఎక్కువ మంది ఉంటారు. వులంగాంగ్, టైలర్ అండ్ సన్వేలో మీకు ఆల్మోస్ట్ 50% చైనీస్ పిల్లలు ఉంటారు. కాబట్టి ఏపీయు, ఏషియా పసిఫిక్ యూనివర్సిటీ, ఇది కూడా బాగానే ఉంటుంది. దీని తర్వాత మాలో కొంతమంది మౌన మునీశ్వర్లు ఉంటారు. మౌన మునీశ్వర్లు అంటే సమాజానికి దూరంగా అక్షరధాము, లేకపోతే అదేది కన్హశాంతివనం, దాని తర్వాత ఇక్కడ కూర్చొని పూజలు చేస్తుంటారు. వాళ్ళు తెల్ల చీరలు కట్టుకుంటారు, ఏదో ఉంటుంది శాంతి సరోవరం అని చెప్పేసి. ఆ టైప్లో పిల్లలు అనుకోండి మీరు కానీ మీ పిల్లలు కానీ, అంటే సమాజానికి దూరంగా నది ఒడ్డున కూర్చొని కవితలు రాసుకుంటూ ఈ మైండ్ సెట్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో మీకు కూడా ఒక యూనివర్సిటీ ఉంది మలేషియాలో. దాని పేరే హ్యారియట్ వాట్ యూనివర్సిటీ. మలేషియా యొక్క రాజధాని వచ్చేసి కౌలాలంపూర్ అండి. స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు దీని యొక్క రాజధాని పుత్రజయ, దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటారు. ఈ పుత్రజయ అనేది ఒక ప్రాంతం అనమాట. ఇక్కడ ఒక పెద్ద సరస్సు ఉంటుంది, లేక్. ఆ లేక్ ఒడ్లో ఈ హ్యారియట్ వాట్ యూనివర్సిటీ ఉంది. ఇది యూకే సంబంధించినటువంటి యూనివర్సిటీ. మీకు దీని యొక్క క్యూఎస్ ర్యాంకింగ్ కూడా 248 వరకు ఉంది అందాజా. సూపర్ క్యాంపస్ అనే దానికన్నా ప్లజెంట్ ఎన్విరాన్మెంట్. మొత్తం మలేషియా కింగ్ వచ్చేసి ఇక్కడే ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఆఫీసులు అన్నా కూడా చుట్టుపక్కల ఉంటాయి. ఇటుపక్క వచ్చేసి సైబరాబాద్ సిటీ అని చెప్పేసి వాళ్ళకి సైబర్ జయ అంటారు. సైబర్ జయ పక్కనే ఈ పుత్రజయ ఉంటుంది. ఇది ఒక నది ఒడ్డులో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం హాస్టల్ కొంచెం ఒక 3-4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కాలేజ్ బస్సులో వచ్చి పోతుంటారు పిల్లలు. బట్ విత్ ఇన్ ద క్యాంపస్లో అయితే హాస్టల్ అయితే లేదు. ఓకే, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి, ఎందుకంటే లాస్ట్లో ఇప్పటి వరకు నేను బంగారం చెప్పినాను, వెండి చెప్పినాను, అదేమంటారు రాగి చెప్పినాను, డైమండ్ మాత్రం చెప్పలేదు, చివరిలో చెప్తా. తర్వాత 5th యూనివర్సిటీగా మిలా యూనివర్సిటీ అండి. మిలా యూనివర్సిటీ అంటే ఇది యాక్చువల్గా మన మణిపాల్ యూనివర్సిటీనే, దుబాయ్లో ఉంది. పెద్ద క్యాంపస్, దగ్గర ఒక 100 ఎకరాల క్యాంపస్లో ఉంటుంది. ఇది నౌ టేకెన్ ఓవర్ బై చైనీస్ పీపుల్. ఈ మిలా యూనివర్సిటీ చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ వరకు ఒక 5 lakhs స్క్వేర్ ఫీట్ ఏముంది, బాగుంది. మరో 30 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నాడండి వీడు. మిలా యూనివర్సిటీ మరో 30 లక్షల స్క్వేర్ ఫీటు అంటే మొత్తం వీటికి సంబంధించినటువంటి అన్ని క్యాంపస్లు కూడా అంత ఉండదు. ఆడిటోరియమే ఒక 20,000 మంది కూర్చునేటట్టు కడుతున్నాడు. ఫ్యాకల్టీ ఉండడానికి వచ్చేసి ఒక్కొక్కటి 40 అంతస్తుల బిల్డింగ్లో ఒక 5-6 కడుతున్నాడు. సో ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. మోస్ట్లీ ఈ అకాడమిక్ ఇయర్కో లేకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పూర్తి అయిపోతుంది. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయన్నమాట, ఒక 3 స్విమ్మింగ్ పూల్. అంటే అంత పెద్ద సైజ్ అనమాట మిలా యూనివర్సిటీ. ఓకే, సో మిలా యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి జియామెన్ యూనివర్సిటీ అని చెప్పేసి, ఇది కూడా జియామెన్ అనేది చైనాలో ఒక ఊరి పేరు. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అనమాట. జియామెన్ అనేది చైనా గవర్నమెంట్ యూనివర్సిటీ. సో జియామెన్ యూనివర్సిటీ కూడా ఇక్కడ ఉంది. ఇది కూడా దాదాపు 120 ఎకరాల్లో ఉంది. మన తెలుగు పిల్లలు కూడా చాలామంది చదువుతున్నారు. ఇది మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. దాదాపు ఒక 25 లక్షల్లో మీకు మొత్తం కోర్స్ అయిపోతుంది. దాదాపు 10,000 కెపాసిటీ ఉన్నటువంటి హాస్టల్స్ ఉన్నాయి విత్ ఇన్ ద క్యాంపస్లో. ఈవెన్ మిలాలో కూడా హాస్టల్ అనేది ఉంది, విత్ ఇన్ ద క్యాంపస్లో ఉందన్నమాట. సో ఇప్పుడు లాస్ట్కి చివరిగా నేను ఒక యూనివర్సిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది డైమండ్ కెపాసిటీ ఉన్నటువంటి యూనివర్సిటీ. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రపంచంలో తిరిగేటప్పుడు మనం ప్రపంచ లెవెల్లో ఆలోచించాలి. కాబట్టి క్యూఎస్ ర్యాంకింగ్ అత్యంత తక్కువ ఉన్నటువంటిది. నేను చేసినటువంటి కాలేజీలో ఇదే. ఇంతకన్నా తక్కువ ఉన్నటువంటి యూనివర్సిటీలో నేను అడ్మిషన్ చేయలేదు ఇప్పటికి. మొనాష్ యూనివర్సిటీ అండి. ఇది కూడా ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ గురించి చెప్పాలన్నట్లయితే మీ అందరికి కూడా
మా మిత్రుడు ఒక ఆయన చెప్తూ ఉంటాడు, ఎప్పుడు ఐవీ లీగ్ అని చెప్తుంటాడు అనమాట. ఐవీ లీగ్ కాలేజెస్ అనేవి ప్రపంచంలో అంత ఉన్నతమైనటువంటి కాలేజెస్, అమెరికాలో ఉన్నటువంటి కాలేజెస్ని ఐవీ లీగ్ కాలేజెస్ అంటారు. ఇట్లా ఆస్ట్రేలియాలో కూడా ఒక 8 కాలేజీలు ఉన్నాయి, 8 యూనివర్సిటీస్. వీటిని ఐవీ లీగ్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, G8 కాలేజెస్ అంటారనమాట. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటప్పుడు ఆస్ట్రేలియన్ కాలేజ్ G8 కాలేజెస్ అని కొడితే వచ్చేస్తుంది. ఇందులో ఇది 4th పొజిషన్లో ఉన్నటువంటి కాలేజ్. అంటే మొత్తం ఆస్ట్రేలియా దేశంలో దీని యొక్క ర్యాంక్ వచ్చేసి నెంబర్ 4. ప్రపంచంలో తీసుకున్నప్పుడు దీని QS ర్యాంకింగ్ వచ్చేసి 38. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వేలాది యూనివర్సిటీస్లో దీని యొక్క ర్యాంక్ 38వ ర్యాంకు. ఇది కూడా సన్వే సిటీలో ఉంటుంది. దీని యొక్క QS ర్యాంక్ 38 ఉంటుంది. చాలా డీసెంట్గా బాగా చదవాలనుకునేటువంటి పిల్లలు, లక్ష్య సాధన కోసము వాళ్ళ స్వేదాన్ని ఎవరైతే చిందిస్తారో అటువంటి పిల్లలు ఇక్కడికి కానీ వెళ్తే ఆకాశమే హద్దు. నాట్ ఓన్లీ బీటెక్, వీళ్ళ దగ్గర మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. మొనాష్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇప్పటివరకు నేను చేసినటువంటి యూనివర్సిటీస్లో. అప్రాక్సిమేట్గా ఫీజు వచ్చేసి ఒక 12 లక్షలు 13 లక్షలు ఉంటుంది సంవత్సరానికి. అంటే దగ్గర ఒక 48 లక్షలు అవుతుంది. హాస్టల్ ఫీజు యాజ్ యూజువల్గా మీకు నెలకు ఒక 20,000 30,000 రూపాయలు వేసుకోండి. మీరు ఎవరైతే ఈరోజు ఆర్వి, బిఎంఎస్, ఎంఎస్ రామయ్య, విఎన్ఆర్, గోకరాజు, లేకపోతే సివిఆర్, సిబిఐటి, బిట్టు, ఎస్ఆర్ఎం, అమృత, ఈ కాలేజీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, క్యాటర్డ్ పేరెంట్స్, దే కెన్ కళ్ళు మూసుకొని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా వీడియో చూడడానికి ముందు అవసరమైతే పాస్ చేసి ఈ QS ర్యాంకింగ్ గురించి వేణుగోపాల్ రెడ్డి పదే చెప్తున్నాడు. ఏంటన్నా చూడండి, నేను దీని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఓకే, సో ఈ G8 కాలేజెస్ అనేది ఏదైతే ఉన్నాయో అందులో ఒకటి మొనాష్ యూనివర్సిటీ. కాబట్టి ఆర్థికంగా ఒక 50 లక్షల రూపాయలు పెట్టదలుచుకున్నప్పుడు బెస్ట్ ROI మీకు చెప్పుకునేదానికి చాలా గొప్ప విషయం అన్నమాట. ఇది మలేషియాకి సంబంధించినటువంటి కొన్ని కాలేజెస్, ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటి గురించి మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్ కట్టి మా దగ్గరికి వస్తారో దానికి సంబంధించినటువంటి ఆల్ ఫీ స్ట్రక్చర్స్, వాటికి ఉన్నటువంటి క్యాపబిలిటీస్, ప్రోస్, కాన్స్, ఎవ్రీథింగ్ విల్ ఎక్స్ప్లెయిన్. ఇకపోతే సింగపూర్కి సంబంధించినటువంటి పంచాయతీ. సో సేఫ్టీలో రారాజు, ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ GDPలో కానీ ప్రపంచంలో నీట్, క్లీన్, కరప్షనే లేనటువంటి కంట్రీ. సింగపూర్లో కరప్షన్ ఉండదండి. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ జీతము, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ జీతం మీరు కామెంట్లో చెప్పండి ఎంత ఉండొచ్చో, నేను చెప్తాను తర్వాత మీకు. ఆన్ పార్ విత్ ద మార్కెట్ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి 194 దేశాల్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు కానీ లేకపోతే ఎవరైతే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారో వాళ్ళందరికన్నా, ఇంక్లూడింగ్ మన DJT గారు కన్నా కూడా డబుల్ శాలరీ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్కి వస్తుంది. సో మీరు గెస్ చేయండి, కింద కామెంట్లో పెట్టండి ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పేది. అంటే అక్కడ మన ఎంపీస్కి కానీ ఎమ్మెల్యేస్కి కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ మార్కెట్ లెవెల్కి శాలరీస్ ఉంటాయి. కరప్షన్ అనేది ఉండదు, ఇన్ఫ్లేషన్ ఉండదు, వీళ్ళకి ఎవరితో తగాదా ఉండదు. చిన్న కంట్రీ. వీళ్ళ దగ్గర 3 ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇది ఎవరిని క్యాటర్ చేస్తూ నేను చెప్తున్నానంటే, ఎవరైతే జేఈలో 99% వచ్చి అబ్బా నాకు వచ్చేసింది నేను పోయేసి IITలో చేస్తాను, NITలో చేస్తాను, NIT వరంగల్లో చేస్తాను సంకలు గుద్దుకుంటుంటారు. కొంచెం మీరు ఒక నిమిషం ఆగి ఇప్పుడు ఈ సింగపూర్ వీడియోను టచ్ చేసి చూడండి. నాన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ NTU, దీని యొక్క QS ర్యాంకింగ్ వచ్చేసి 26 అండి. ఐవీ లీగ్ కాలేజెస్ కన్నా ఎట్టయినా తెల్లోళ్ళు ఎవరు వాళ్ళు మన అమెరికన్స్ ముందు లాబింగ్లో మనం తట్టుకోవడం కష్టం, కానీ బట్ మన ఏషియాలో ఇది బెస్ట్ యూనివర్సిటీ. ఇంజనీరింగ్ పరంగా తీసుకుంటే నాన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీకి మించినటువంటి యూనివర్సిటీ ఏషియాలో లేదు. ఇప్పుడు చైనా వాళ్ళు కొంతమంది దీన్ని డామినేట్ చేస్తున్నారు, చైనా యూనివర్సిటీస్ వస్తున్నాయి. మరి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం చైనాలో ఏం జరుగుతుంది అనేది అప్పుడు చూద్దాం. కానీ నాన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ యావరేజ్ కాదు, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 50 లక్షలు. మన NIT వరంగల్కి వచ్చేసి 18 లక్షలే, IIT ముంబై కూడా 25 లక్షలే యావరేజ్. నేను చెప్పేది లోయెస్టే 50 లక్షలు ఉంటుంది. ఇక్కడ 40 లక్షలు 50 లక్షలు ఉంది. దీని ప్రొసీజరు, దీని పంచాయతీ కావాలంటే వేణుగోపాల్ రెడ్డి చెప్పే వీడియోస్ అన్నీ ర్యాంక్ రాని వాళ్ళకి కాదు. ది మెరిట్ ఆఫ్ ది మెరిట్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 99% JEE వస్తుందో, రేపు JEE రిజల్ట్స్ వస్తాయి ఫిబ్రవరి 14వ తారీఖు, ఎవరైతే JEE పర్సంటైల్లో 99 అబవ్ ఉండి మీరు డబ్బులు పెట్టుకోగలిగినటువంటి స్తోమత ఉంటే NTU కానీ నేషనల్ సింగపూర్ యూనివర్సిటీ NSU, ఓకే, నేషనల్ సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ NSUM, ఇవి ఏదైతే ఉన్నాయో ఈ 3 కూడా అక్కడ ఫ్లాగ్షిప్ యూనివర్సిటీస్ అనమాట సింగపూర్లో. సింగపూర్ వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఈ 3 టాప్ యూనివర్సిటీస్. ఇది ఎవరికి ఉద్దేశించి చెప్తున్నానంటే, ఎవరైతే JEEలో
మన ఇంటర్మీడియట్ ఉందని 99% వచ్చేయద్దు. 99.5 అబవ్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వీళ్ళు మాత్రం ఈ 3 యూనివర్సిటీస్కి మనం ట్రై చేద్దాం. ఎంత గట్టిగా ట్రై చేద్దామంటే అవసరమైతే ఒక 6 months వేస్ట్ అయినా పర్వాలేదు. మీకు ఎన్ఐటి వరంగల్లో సీటు వచ్చినా పర్వాలేదు, వదిలేసుకొని కూడా వెళ్ళదగినటువంటి యూనివర్సిటీ అని చెప్తున్నాను నేను. మీకు ఐఐటి మెడ్రాస్లో సీటు వచ్చినా దాన్ని వదిలేసుకొని, వచ్చిన సీట్ని వదిలేసుకొని అక్కడ 2 లక్షలకో లేకపోతే 3 లక్షలకో సంవత్సరానికి వచ్చే ఫీజుని వదిలేసుకొని ఇక్కడ 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు లేకపోతే 50 లక్షల రూపాయలు కట్టి కూడా చదువుకున్నా సరే దీని యొక్క ఆర్ఓఐ అనేది, దీని యొక్క రెస్పెక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సింగపూర్ అనేది చాలా పీస్ఫుల్ కంట్రీ, కరప్షన్లెస్ కంట్రీ అండ్ వెరీ నీట్ క్లీన్ కంట్రీ అండ్ వెరీ ఫ్రెండ్లీ కంట్రీ టు ఇండియా. క్రమశిక్షణ నేర్పిస్తుంది దేశం మీకు. ఏం నేర్పిస్తుంది? డిసిప్లైన్. ఇండియన్స్లో డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటుంది, మన ఇండియన్స్లో బ్లడ్లోనే అది న్యాచురల్గా ఉంటుంది, డబ్బులు మిగిలించాలి, పోగు చేయాలి, దాచిపెట్టాలి అనేది. కానీ అప్పుడప్పుడు మనం క్రమశిక్షణని మిస్ అయిపోతుంటాం. ఈ క్రమశిక్షణ మిస్ కాకుండా మిమ్మల్ని బెత్తం పట్టుకొని పొద్దుస్తాం ఎప్పుడు కాపు కాస్తూనే ఉంటుంది అనమాట. అంటే మీరు పిచ్చి చూపులు చూడటము, లేకపోతే ఎవడో ఒకరిని కామెంట్ చేయటము, స్టేరింగ్ లుక్ ఇవ్వటము, లేకపోతే పాన్పరా ఈయని చూసి కిచక్కని ఊయటము, ఇట్లాంటి కథలు ఏమి నడవు. ఆఖరికి మీరు ఒక చాక్లెట్ తింటే మడిసి జోబులో పెట్టుకొని ఎత్తకపోయి నీ డస్ట్బిన్లో వేసుకోవాలి, లేదా డస్ట్బిన్ వచ్చిన దాకా జోబులో పెట్టుకొని ఉండాలి. కింద వేసినావో నీ కథ చూస్తాడు అనమాట సింగపూర్ వాడు. కాబట్టి ఫస్ట్ మనకి డిసిప్లిన్ అనేది నేర్పిస్తారు. అందరూ కష్టజీవులు. చిన్న కంట్రీ కాబట్టి మీకు ఇన్ఫ్లేషన్ కానీ, లేకపోతే హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానీ, ఒక మనిషికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి పారామీటర్స్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. కాబట్టి సింగపూర్లో చదవడం అనేది ఒక జాయ్ఫుల్ థింగ్. సింగపూర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ భలే గమ్మత్తుగా ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ కంట్రీ చిన్నదైనందువల్ల ఇప్పుడు ఒక 3-4 క్యాంపస్లు తగ్గిస్తే మిగిలిన అన్ని క్యాంపస్లు సైజులో చిన్నవి ఉంటాయి. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక బిల్డింగ్లో ఒక క్యాంపస్ ఉంటుంది. సింగపూర్ ఆ క్యాంపస్లో మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే నడుస్తుంది. దే విల్ గివ్ సమ్ టైమ్స్ యూకే డిగ్రీ, సమ్ టైమ్స్ ఆస్ట్రేలియన్ డిగ్రీ, సమ్ టైమ్స్ XYZ ఏదైతే క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీతో టైప్ పెట్టుకొని ఇన్స్టిట్యూషన్స్ లాగా రన్ చేస్తారు. దీంట్లో ఏం పెద్ద ఫరక్ పడదు. ప్రాబ్లం ఏమొస్తుందంటే, దీంట్లో సింగపూర్ పోయినటువంటి గతంలో కొంతమంది విద్యార్థులు మోసపోతూ ఉంటారు అనమాట. మనకి ఎట్లయినా మనకి యూఎస్ క్రేజ్ ఎలాగో ఉంది కాబట్టి 2+2 అని పోతారు. వీడికి చూస్తే అత్యవసరం మాత్రం మార్కులు వచ్చి ఉంటాయి. వీడికి నా చదివేది లేదు, నా పంచేది లేదు, యూఎస్కి పోతాడని పోతాడు. వీడికి మంచి CGPA మెయింటైన్ చేయింది అమెరికన్ యూనివర్సిటీస్ తీసుకో. నాకు కన్సల్టెన్సీ వాళ్ళు మోసం చేసిండ్రు, నేను సింగపూర్ పోయి బాధపడ్డానంటే, నువ్వు చదివితే వస్తుంది. అంత ఈజీ కాదు. ఎందుకంటే 100 మంది పోయింది అనుకో 2+2 ప్రోగ్రామ్, 10-20 మంది సక్సెస్ అవుతారు. ఎందుకంటే మంచి యూనివర్సిటీకి పోవాలంటే, ఏదో పిచ్చి యూనివర్సిటీ అంటే ఎక్కడో దగ్గర దొరికిపోతుంది. అట్లా సింగపూర్లో మిడ్ లెవెల్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే బడ్జెట్ స్టార్టింగ్ విత్ 40 lakhs నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 1.5 CR వరకు నీకు ఫీజు అనేది ఉంది. డిపెండ్స్ ఆన్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. సింగపూర్లో రకరకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. NMEలో కానీ, NTUలో కానీ, అదేవిధంగా నేషనల్ సింగపూర్ యూనివర్సిటీలో అదొక సపరేట్ పంచాయతీ సింగపూర్ యూనివర్సిటీలో చేద్దాం. సో ఇది సింగపూర్ అనేది ఇట్లా పెట్టుకోవచ్చు. మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కాస్ట్ మోడరేట్గా ఉంటుంది. దుబాయ్ చూస్తే ఎక్స్ట్రీమ్లీ హై అండ్ సింగపూర్ చూస్తే మోడరేట్, మలేషియా చూస్తే మీకు అకామిడేషన్ కాస్ట్ అనేది నీకు చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే దేశం అనేది పెద్ద దేశం. మలేషియా ఈజ్ ఏ వెరీ బిగ్ కంట్రీ. అందువల్ల వాళ్ళకి ప్లేస్ అవైలబిలిటీ ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళ యొక్క రెంట్స్ అనేవి తక్కువ ఉంటాయి. దుబాయ్ కానీ సింగపూర్ కానీ చిన్నవి అనమాట. వీటి యొక్క ప్లేస్ లేదు వీళ్ళకి, అందువల్ల ఎక్కువ రెంట్స్ అనేవి మనకు ఉంటాయి. ఇక మూడో కంట్రీ UAE. ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము. UAEలో మీ అందరికీ ఫేవరెట్ కాలేజ్, అందరికీ దిల్కా ధడకన్ బిట్స్ పిలాని. ఈ సంవత్సరం మనం లాస్ట్ ఇయర్ కొంచెం హాస్టల్స్ అవి సరిపోలేదన్నమాట. ఎందుకంటే అంతకుముందు US, UK, ఆస్ట్రేలియా, కెనడా పోయే పిల్లలందరూ కూడా బిట్స్ పిలాని మీదకి వచ్చేసరికి వాళ్ళకి గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు మన DJT గారికి ముందు వచ్చేసి ఒక 500-600 అడ్మిషన్లు అయితే లాస్ట్ ఇయర్ 1100-1200 అడ్మిషన్లు అయినాయి. ఎందుకంటే అమెరికాకి పోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఆప్షన్ కింద బిట్స్ పిలాని చేరేశారు. మీ అందరికీ తెలియని విషయం వచ్చేసి బిట్స్ పిలాని QS ర్యాంకింగ్ వచ్చేసి 666. దీనికన్నా బెటర్ క్యాంపస్లు చాలా చేస్తున్నాం మనం. ఉదాహరణకి వోలంగాంగ్ యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా హ్యారియట్ వాట్ యూనివర్సిటీ ఉంది, మిడిల్ సెక్స్ యూనివర్సిటీ ఉంది, ఓకే, కటన్ యూనివర్సిటీ ఉంది, ఓకే. సో లేదు మనకి ఇండియన్ ఫ్లేవర్స్ ఇంకా కావాలనుకున్నప్పుడు బిట్స్ పిలానీతో ఈక్వల్గా ఉండి బిట్స్ పిలానీ కన్నా ఒక 2 ఏళ్ళు ముందే పెట్టారు అక్కడ క్యాంపస్ అనమాట. మలేషియన్ క్యాంపస్ వచ్చేసి బిట్స్ పిలానీ కాకుండా మణిపాల్ యూనివర్సిటీ కూడా అక్కడ ఉంది, ఓకే. ఎవరైనా MBAలకు అటువంటివి పోవాలనుకుంటే సింబయాసిస్ ఆల్సో ఏ వెరీ రెస్పెక్టెడ్ క్యాంపస్
అండ్ ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ దుబాయ్. కాబట్టి దుబాయ్లో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక కాలేజీని తీసుకుంటే అంటే 100% సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ 100% డ్రగ్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ, సిగరెట్ ఫ్రీ. సరే ఇవన్నీ మేము దుబాయ్ పోయినాం సార్, అక్కడక్కడ కనిపిస్తున్నాయంటే నువ్వు టూరిస్ట్గా పోయి చూడటం వేరే, సో కాస్ట్లీ ఎఫైర్. సో ఆడికి నెలకు కడుపుకునే సరే సరిపోద్ది తప్ప ఇటు సిగరెట్లు ఇంకో దాన్ని డ్రగ్స్ అనేవి అసలు లేవనుకోండి. ఆల్కహాల్ దొరికినప్పుడు కూడా ఇట్స్ హ్యూజ్ ప్రైస్ అనమాట. ఎక్కడ 5 స్టార్ హోటల్లో ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ. మన దగ్గర ఉన్నట్టు ఎవ్రీ 500 మీటర్స్కి ఒక వైన్ షాప్ పెట్టలేదు. దేశం మొత్తం కలిపి ఏదో కొన్ని అక్కడక్కడ ఉంటాయి. ఓన్లీ ఎవరైతే ఫారినర్స్ వస్తారో లేకపోతే అబ్రాడ్ పీపుల్ వస్తారో వాళ్ళ వరకు తప్ప లోకల్స్లో వాళ్ళు, ఎందుకంటే ముస్లిమ్స్లో సహజంగా ఒక ఇది ఉంటుంది అనమాట, ఈ మందు తాగడం అనేది కానీ ఇదంతా కూడా హరాం, అంటే చేయకూడని పని అని అంటారు. అందువల్ల దే పబ్లిక్లీ నెవర్ ఎంకరేజ్ ఆల్ దీస్ థింగ్స్. డ్రగ్ కల్చర్ అయితే మొత్తానికి 3 దేశాల్లో కూడా అసలు లేదు. మలేషియాలో కొన్ని ప్రాంతాల్లో ఏ బిట్ ఆఫ్ కొంత భాగం ఉంది, బట్ నాట్ ఇన్ ద కౌలాలంపూర్ ఏరియా ఉండదు. ఇంకొన్ని టూరిస్ట్ లంకావి అని చెప్పేసి తర్వాత కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నమాట. దట్ ఇస్ ప్యూర్లీ ఫర్ టూరిజం పర్పస్లో కొంత అక్కడ మీకు డ్రగ్ కల్చర్ కనిపిస్తుంది, బట్ నాట్ ఇన్ ద సిటీ ఏరియా. మోస్ట్లీ దాట్ డిసిప్లిన్ అయితే మస్తు ఉంటుందండి ఇక్కడ, మీకు ఎక్కడ ఇష్యూ అనేది లేదు. సో ఈ 3 దేశాలకు సంబంధించి మీరు అడ్మిషన్స్ కావాలనుకున్నట్లయితే మా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంప్రదించండి. సో దీనికి సంబంధించినటువంటి ప్రతి కాలేజీకి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో కూడా నేను ఫర్దర్గా చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.